అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి ఇంటికి మరో షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు మరోసారి అదనపు భారం పడొచ్చనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది? నిజంగానే గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా? ఈ ప్రతిపాదన వెనుక అసలు కారణం ఏంటి? ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో చాలా కుటుంబాలు కూడా నెలవారీ ఖర్చులను అరేంజ్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనను అయితే పరిశీలిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం అయితే ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై అదనంగా కిలోకు 1.29 రూపాయలు విధించాలని ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది కిలోకు ₹1.29 కదా, అంత పెద్ద విషయం ఏంటి అనుకోవచ్చు. కానీ మనం ఇంట్లో వాడే ఒక గ్యాస్ సిలిండర్లో సుమారు 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది. అంటే ఈ లెక్కన చూస్తే ఒక సిలిండర్ పైన దాదాపు ₹18 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రభుత్వం ఇలా ఎందుకు చేయాలనుకుంటోంది? దీనికి కారణం ఏంటి అంటే కనుక దానికి కూడా ఒక కారణం చెప్తోంది. అదేంటంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగినా లేదా అంతర్జాతీయంగా ఏదైనా సంక్షోభం వచ్చినా మన దేశానికి వచ్చే ఎల్పిజి సరఫరాపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సమయంలో ప్రజలకు గ్యాస్ కొరత రాకుండా ముందుగానే పెద్ద ఎత్తున గ్యాస్ నిల్వలు సిద్ధంగా ఉంచాలని కేంద్రం అయితే ప్లాన్ చేస్తోంది. ఈ ప్రణాళిక అయితే చిన్నది కాదు. వచ్చే 10 ఏళ్లలో దేశంలో భారీ ఎల్పిజి నిల్వ కేంద్రాలు నిర్మించాలని అయితే భావిస్తుంది. ఇందుకోసం దాదాపు $42 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఈ డబ్బులో కొంత నిల్వ కేంద్రాల నిర్మాణానికి, అలాగే మిగతా డబ్బుతో గ్యాస్ను కొనుగోలు చేసి నిల్వ ఉంచేందుకు ఉపయోగించనున్నట్లుగా అయితే సమాచారం. ఈ అదనపు రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇదైతే అమల్లోకి వస్తే ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 4,375 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా అయితే ఉంది. ఇదే సమయంలో సిఎన్జిపై కూడా ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ ₹1.43 అదనపు రూపాయలు విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ పైనే కాదు, సిఎన్జి మీద కూడా. దాని ద్వారా మరో 9,500 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అది అమలైతే గనక ఈ రెండు కూడా వీటి ద్వారా వచ్చే మొత్తాన్ని దేశంలో గ్యాస్ నిల్వల కోసం, అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్రం భావిస్తోందట. అయితే దీనివల్ల సామాన్యులపై కూడా భారం పడే అవకాశం అయితే ఉంది. గ్యాస్ బిల్లులు సుమారు 2% వరకు పెరగొచ్చనైతే ఒక అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయం అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. ప్రస్తుతం ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. అంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు అంతే. వివిధ శాఖల మధ్య ఇంకా దీనికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాతే ఇది అధికారికంగా అమల్లోకి అయితే వస్తుంది. అంటే ఇప్పుడే గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది అని కాదు, కానీ ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనక, ఒకవేళ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కదా, ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాబోయే రోజుల్లో ప్రతి సిలిండర్ మీద ₹18 వరకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. మరి దేశంలో భవిష్యత్తులో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం అవసరమా, లేక ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపైన ఇది అధిక భారం అవుతుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి.